హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు అయితే అకస్మాత్తుగా అయితే మేము సురేఖ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. సో అనుకోకుండా అయితే ఈ వీడియో తీయవలసి వచ్చింది. మరి మాటల్లోనే కూడా సురేఖ వాళ్ళ ఊరైతే వచ్చేసింది. సో ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడము, షేర్ చేయడము, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా. ఇంటికంటే వీడి దిగితే కదా ఇంటికి ఇక్కడైతే అల్లుడు అబ్బా హాయ్ చెప్పు సార్. ఇక్కడైతే మరి చిన్న ఉన్నప్పటి నుండి చూసినారు. మరి మా అమ్మాయి కావాలా చార్లీస్ మామ హాయ్ చెప్పు మామ ఒకసారి. ఇదైతే మా ఊరు బస్ స్టాండ్ అండి. మరి చాలా రోజులైతే మా ఊరు బస్ స్టాండ్ చూపించాలనుకున్నాను, కానీ ఇప్పుడైతే వీలు పడింది. మరి చూడండి మా ఊరు బస్ స్టాండ్ ఎలా ఉండదో ఒకసారి చూడండి. హాయ్ చెప్పు మరి గర్నాలచ్చి మామ కొడుకు మా ఊరు బస్ స్టాండ్ అండి. మరి అక్కడ ఆయన చెప్పినారు, కానీ మరి మా అమ్మాయి కావాలా ఇక్కడ తెలిసిన వాళ్ళు మొత్తానికి వచ్చి. ఓకే అండి, మరి ఊరు పోయే రస్తా అయితే మీకు ఒకసారి చూపిస్తాను క్లాట్గా. ఇది మా ఊరు బస్ స్టాండ్ చూడండి, బాగా చూడండి. మరి మా ఊరికి వచ్చినాను ఇక్కడైతే నేను చూడండి. మరి ఇక్కడ బస్ స్టాండ్ ఇక్కడ పెట్టినదైతే ఇక్కడైతే కూర్చుంటాము బస్సులు రాకపోతే. రా మరి పదాం రా. అన్న కొడుకు బండి తెచ్చుకున్నాడంటే అబ్బా కొత్తది. ఒకసారి మా బండి చూపిస్తా అంటాడు. బండి తీసుకున్నాడంటే పాపం చూడండి. మరి ఆట తీసుకున్నాడు, ఎలా ఉండదో కామెంట్ పెట్టండి వాని బండి పైన. మరి మా ఇంటికి పోయే రస్తా అనమాట. ఇట్లే పోవాల్సింది బస్ స్టాండ్ నుంచి. అయితే చాలా దొవ్వు నడిచిపోవాలన్నమాట, చాలా దొవ్వు అవుతుంది. అయినా నడిచిపోవాల్సిందే, ఇట్లే పోవాల్సింది. మరి మా ఇంటికి చాలా దొవ్వు మీద నడిచిపోవాలా. హాయ్ చెప్పండి సార్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా. హాయ్ చెప్ప కొడుకు పల్లి చెప్ప పరి చెప్ప పరి పెండ్లాము మొగుడు చూడపోయి బండి మీద. అబ్బో ఏమో ఇమ్మంతలా కూర్చున్నావు కదప్ప. అబ్బో మా ఊరోళ్ళండి. మరి అదే కదా మా ఊరోళ్ళు కొడుకు కాళ్ళు కావాలా. మరి బాగుండారా లేదు ఇలా పై ఒకసారి కామెంట్ పెట్టండి. ఇద్దరు ఆయండి అనండి ఒకసారి. ఇద్దరు గడిది మూడు చెప్పు. బస్ స్టాండ్ నుంచి ఇక్కడ దాకా అది రసకి ఇట్లా తిరగల. ఈడ మరి తిరిగేది ఉంటుంది. ఇట్లా మట్టి రోజు అన్న రోడ్డు ఇట్లా ఏకమంగా ఇట్లా పోవాలన్నమాట. మా ఊరికి ఇంటి వరకు అయితే రస్త చూపిస్తానండి. మా ఇంటికి రస్త ఇలాగే చిన్న ఉన్నప్పటి నుంచి ఇట్లే పోయేది ఇట్లే వచ్చేది చూడు రస్త. ఇది ఇక్కడైతే సిమెంట్ రోడ్ పడింది. మరి మా ఇంటి రస్త ఇదే అనమాట. పోల్కంటే డాక్టర్ కాదు నాన్న అతను అందుకే పోయేది ఇటుకు వస్తే. ఇదైతే మా ఇంటికి రాస్తండి. మరి మా ఊరు మా ఊరు మా ఊరు మా ఊరు మా ఊరు చర్చిడు. మా ఊరు పిల్లలు బడికి పోయేస్తారు పాపం. వీడియో వచ్చాడా ప్రకాష్ గడ. ఏమి ఎక్కడెక్కడ వచ్చాడు గడారమా నీ ధర ఏమో అట్లా చేస్తావు ధర. మా ఆమె పెట్టుకున్నాలే, మా ఆమె పెట్టుకుంటే చూసి సంతోషపడాలి అల్లుడు. గడారమా నీలే అంటే జోవులు బయటకు వచ్చేవే కాదు, జోవులు బయటకు వచ్చావు కదా ప్రకాశంగా. ఎవరు ఏ ఫోన్ చేస్తే ఫోనే ఎత్తరు. గట్లేనా అంటే ఆటో వేసుకొని అని నాను వాళ్ళ పదంలే బ్రీతిని అక్కడ వేస్తాం పోతానేంలే. మరి బ్రీతిని పని చెప్ప ఏదో ఆట చేసామంటారే కొంచెం ఒక పని అయితే ఫైన్. ఎంత ఉబ్బులు ఇచ్చాడు. మనమైతే మరి బస్ స్టాండ్ నుంచి ఇంటికడ దాకా రస్తా అయితే చూపించినాం కదండి. ఇది
ఇల్లు అంటే ఇదే మా ఇల్లు కాదు అది, కాకపోతే ఇల్లు చూపిస్తాం అంతే. ఇది మా ఇల్లు కాదు, మా ఎక్కడి నుంచి ఇల్లు మొగని ఇల్లు అనమాట అమ్మది ఇది. ఓకే అండి, మా ఊరు బస్ స్టాండ్, మా ఊరు రస్తా, మా వచ్చిన ఇల్లు మొత్తానికి అయితే అన్ని చూపించినాను. మరి ఇంకో పరి అక్కడ లైన్ వల్ల మా పిల్ల ఉండదు, మా పాప చిన్న పిల్ల పాప, మా పిల్లని చూపిస్తాను మీకు. మా పాపను కానీ ఈ ఊర్లోనే కదా ఇచ్చింది మా పాప. మరి పాపం కాబట్టి మా పాప చిన్న పిల్ల అని అట్లా. మరి మా ఊరు పెద్ద ఆసుపత్రి ఇక్కడ ఉండేది, ఇక్కడ అందరం ఆగిపోతుంది. మరి ఇక్కడైతే మా ఊరు పెద్ద ఆసుపత్రి చాలా పెద్దది, ఊరు చిన్నగా ఉన్నా మరి పెద్దది ఆసుపత్రి బాగున్నది. ఈ అమ్మే అదే అమ్మ కానీ మా ఊరు పెద్ద ఆసుపత్రి చూడండి. మరి ఒకసారి చూపిస్తాను మీకు ఎట్లా ఉండదో. బయలు పెద్దగా బాగా ప్రశాంతత పెద్దగా బాగుండదు అనమాట ఇదైతే మరి హాస్పిటల్. దీంట్లో అన్ని మొత్తానికి పిల్లవర్లు కానీ కాన్పులు కానీ చేస్తారు. చిన్నగా ఉన్నప్పుడైతే ఇంతగా ఉండేది కాదు, మామూలు చిన్నగా ఉండేది. ఇప్పుడైతే మరి కాలం మరి కొద్దు ఎదుగుతామన్నట్ల 10 ఊర్లు కానీ వస్తుంటాయి కదా, ఇక్కడ 10 ఊర్లు కానీ వస్తాం. మా అక్క ఇక్కడే ఉంటుంది, ఈ ఊర్లోనే ఇచ్చామన్నమాట. మా అక్కకి తెలుసు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందో కానీ తెలియదు మరి నాకు చెప్పనీకి. కానీ అప్పుడైతే ఇక్కడ చెట్లు ఉండేటివి అన్నీ అక్కడ ఉంటామని చెప్పనీకి కానీ రాదు. చూడండి మరి బాగా ప్రశాంతత, విశాలం బాగుండదు, చెట్లు బాగుండదు. 10 ఎకరాలు ఉంటుందంట చూడండి మరి 10 ఎకరాల దాకా. ఓకే, మనకు టైం అవుతుంది. అక్కడైతే అందరూ మా అక్కలు మా పాప కూర్చునేది పదాం మరి. పవాకు గుట్టి అంత నీటి పెట్టేది, పవాకు తోటలు దగ్గర ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అట్లేనంటే పవాకు గుట్టి పేర్చి బాగా పెట్టారే. మేమైతే ఇక్కడ పద్దాసుపత్రి దగ్గర 1 గంట సేపు పైన నిలబడినామండి. మరి ఇప్పుడే బస్సు అయితే ఇప్పుడు వచ్చింది. మేమైతే మరి మేము అక్క జనాలు 4 పోతున్నాం. మరి చాలా రోజులైంది మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళక, అందుకోసమే వెళ్తున్నామండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఓకే, అందరికీ బాయ్ అండి.